విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాతో తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఒక పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. విడుదలైన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. విజయ్ దేవరకొండ అభిమానులకు, మాస్ ఆడియన్స్ కు ఒక పండగ అనే చెప్పడంలో సందేహం లేదు. కింగ్డమ్ ఒక సాధారణ గ్యాంగ్స్టర్ డ్రామాగా మొదలై అన్నదమ్ముల బంధం చుట్టూ అల్లబడిన బలమైన భావోద్వేగాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. దీనిలో గ్యాంగ్స్టర్ గా మారిన తన అన్నయ్యను కాపాడటానికి ఓ కానిస్టేబుల్ విజయ్ దేవరకొండ స్పైగా మారడం, అక్కడ క్రూరమైన తెగలకు నాయకుడిగా ఎదగడం ఈ సినిమాలో ప్రధాన కథాంశం. కథనం కొద్దిగా కాకపోయినా గౌతమ్ తిన్ననూరి తన మార్క్ టేకింగ్, బిగే సడలని స్క్రీన్ ప్లేతో సినిమాను ఆధ్యాత్మికంగా ఆసక్తికరంగా నడిపించారు. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాలను చుట్టుగా డీల్ చేసి ప్రేక్షకులను కదిలిపరిచారు. పర్ఫార్మెన్స్ కింగ్డమ్ లో విజయ్ దేవరకొండ సూరి పాత్రలో అద్భుతమైన నటన కనబరిచారు. చాలా కాలం తర్వాత తనలో మాస్ యాక్షన్ హీరో పూర్తిగా బయటకు వచ్చారు. జైలు సన్నివేశాలు, యాక్షన్ సీక్వెల్లు విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ హైలైట్ చేస్తుంది. అనకొండలా తిరిగొచ్చాడు అంటూ నెటిజన్లు అతడికి నటనను ప్రశంసిస్తున్నారు. ఎమోషనల్ సీన్స్ లో విజయ్ తనదైన మార్కును చూపించాడు. పాత్రకు పూర్తి న్యాయం చేశారు. సత్యదేవ్ తన అన్న పాత్రలో ఒదిగిపోయి విజయ్ తో కలిసి అన్నాదమ్ముల సెంటిమెంట్ ను పండించారు. హీరోయిన్ గా భాగ్యశ్రీ బోడ్సే కూడా తన పాత్రలో చక్కగా నటించి రొమాంటిక్ టాక్స్ ను ఆకట్టుకునేలా చేసింది. ఫైనల్ కింగ్డమ్ విజయ్ దేవరకొండ అభిమానులను, మాస్ ప్రేక్షకులను పండగ లాంటి సినిమా. అద్భుతమైన నటన, అదిరిపోయే సంగీతం, భారీ విజువల్స్ తో ఈ చిత్రం ఒక పక్క థియేటికల్ ఎక్స్పీరియన్స్, కొన్ని చిన్న లోపాలు ఈ సినిమా ఓవరాల్ గా ఆకట్టుకుంటుంది. చాలా కాలం తర్వాత విజయ్ దేవరకొండ ఒక పక్కా హిట్ కొట్టాడని చెప్పుకోవచ్చు.